సేల్స్ అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్, అఫిడవిటా. ఈ అగ్రిమెంట్లో అన్ని మనం గవర్నమెంట్ స్టాంప్ పేపర్ల మీదనే చేసుకుంటూ ఉంటాం. అంతెందుకు, చిన్న చిన్న గోడ పంచాయతీలకు, గెట్టు పంచాయతీలకు కూడా మనం స్టాంప్ పేపర్నే వాడుతూ ఉంటాం. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? మనం ఒక సాధారణ పేపర్ మీద అగ్రిమెంట్ చేసి రెండు పార్టీల మధ్య సంతకం తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రతి చిన్న ఒప్పందానికి గవర్నమెంట్ స్టాంప్ పేపర్ మీదనే ఒప్పందం ఎందుకు చేసుకోవాలి అన్న ఆలోచన మీలో చాలా మందికి రావచ్చు. అగ్రిమెంట్ అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం. అది మామూలు కాగితం మీద రాసుకుంటే ఆ ఇద్దరిలో ఏ వ్యక్తి ఆ అగ్రిమెంట్ పేపర్ ని చింపినా, రాసింది నేను కాదు అని బుకాయించినా అది వారి పర్సనల్ గొడవ కిందికి వస్తుంది. అదే అగ్రిమెంట్ గవర్నమెంట్ స్టాంప్ పేపర్ మీద చేసుకుంటే మీ ఇద్దరి మధ్యన జరిగిన ఒప్పందానికి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. రేపు మీ మధ్యన ఏవైనా తేడాలు వచ్చినా అది గవర్నమెంట్ సంబంధించిన న్యాయ వ్యవస్థలు హ్యాండిల్ చేసి మీకు న్యాయం జరిగేలా చేస్తుంది. ఇందుకోసం గవర్నమెంట్ మీకు స్టాంప్ పేపర్ అమ్మడం ద్వారా చార్జ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ ఫ్యాక్ట్ ని ఇప్పుడే